రామానుజు గారు, ఇప్పుడు రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఎక్కువ మేలు జరిగిందా, జగన్ వల్ల ప్రభుత్వం వల్ల ఎక్కువ మేలు జరిగిందా? హలో. చాలా ఇట్లా క్వశ్చన్ చేస్తే ఎట్లా? చిక్కు ప్రశ్న వేశారు సార్ ఇప్పుడు. ఆ, ఆ, అంటే వీళ్ళందరికంటే కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో మనం అప్పటి ఉన్నటువంటి ఉచిత విద్యుత్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూగా వస్తున్నటువంటిదే. ఈ జగన్ గారి గవర్నమెంట్ లో ప్రత్యేకంగా ఏ పథకము కూడా రైతుల కోసం ఏదీ లేదు. అయితే రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి ఒకటి తీసుకొచ్చారు. సో అది పెద్దగా ప్రభావం చూపలేదు, పెద్ద ఉపయోగపడలేదు కూడా. రెండవది అంటే అది సమాంతర ప్రభుత్వం లాంటిది అనమాట. అదే చెప్పాను కదా, కోఆపరేటివ్ సిస్టమ్ కి సమాంతరంగా ఉంది. రెండవది ఆ రైతు భరోసా అనేటువంటిది జగన్ గారు ఇస్తున్నారు. రైతు భరోసా కూడా మరి పిఎం కిసాన్ లో కొంత భాగము, ఇప్పుడు కొంత భాగము. అంటే మా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఒక పెక్యులర్ ఇది ఉంది. గతంలో చంద్రబాబు పీరియడ్ లో అది ఒక రకంగా మనం కొంత బాధపడాలో కొంత సంతోషపడాలో తెలియదు, కానీ రైతులకి క్రాప్ అదేది క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది, పంట నష్ట పరిహారం వచ్చేది. ఇట్లా ఈ జూన్ జూలైలలో కానీ లేదంటే కనుక సెప్టెంబర్ అక్టోబర్లలో కానీ ఏదో ఒక రూపంలో ఆ డబ్బు అనేటువంటిది లేదంటే ఒక జాతరలాగా ఇది వచ్చిందా అనేటువంటి చర్చ బాగా జరిగేది. ఇప్పుడు మాత్రం కేవలం రైతు భరోసా తీసుకోవడము అనేటువంటిదే ఒకటి ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపినటువంటి మొత్తము. ఇంకా రైతులకు ఉన్నటువంటివి ఏమున్నాయి, మనకు ఈ పంట నష్ట పరిహారం అనేటువంటిది ఇప్పుడు లేదు. అంటే అనంతపురం జిల్లాలో ఎక్కువ భాగం చెప్పారు కదా, మన సార్ చెప్పారు, మోనోక్రోటోపస్ 2090s లో ఎట్లా ఉండేదంటే బడ్ నెక్రోసిస్ అని మూవకుళ్ళు తెగులు వచ్చి ఈ అనంతపురం జిల్లాలో వేరుశనగ గురించి పెద్ద లాస్ జరిగేది. అప్పుడు ఈ పంట నష్ట పరిహారం వచ్చేది, క్రాప్ లాస్ వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ ఉండేటివి. అయితే ఇప్పుడు ఆ పదాలు కానీ అట్లాంటిది వాతావరణం ఏమీ లేదు. రెండవది అంటే అది నష్టపోయినారు కాబట్టి ఇచ్చినారు, మరి ఆ విధంగా నష్టపోయితే మీరు దానికోసం ఎదురు చూస్తారా అనేటువంటి ప్రశ్నలు మాత్రం అడగొద్దండి దయచేసి. అది నేను చెప్తున్నాను కదా, అది రైతుల యొక్క దురదృష్టమా దౌర్భాగ్యమా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఇవన్నీ కూడా వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే అనంతపురం జిల్లా మునుపట్లాగా గ్రౌండ్ నట్టు బాగా తగ్గిపోయి, అంటే అనంతపురం జిల్లా అంటే మనకి కేవలం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే వేరుశనగ పంట ఎక్కువగా పండించేవాళ్ళు. ఈ వేరుశనగ పంట స్థానంలో పండ్ల తోటలు పెరిగినాయి బాగా. అంటే హార్టికల్చర్ హబ్ గా తయారైంది మనం అనంతపురము, కడప, ఈ ముఖ్యంగా రాయలసీమ వచ్చేసి హార్టికల్చర్ హబ్ అయింది. ఈవెన్ బనానాలు కూడా కోస్టా బెల్ట్, ఈస్ట్ గోదావరిని కూడా జాబ్స్ బాగా పెరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు రెడీమేడ్ గా ఇవి తీసుకుంటారా లేదంటే ఇవి దీని వలన ఇది జరిగిందా అంటే మనం వ్యవసాయం రంగంలో అది మనం చెప్పకూడదు సార్. ఎందుకంటే 5-6 సంవత్సరాల యొక్క పాలసీలు లేదా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల యొక్క లబ్ధి మనం గత 4-5-6 సంవత్సరాల నుండి చూస్తున్నాం. 2000 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో చాలా బాగా వచ్చేటివి. 90% సబ్సిడీతో. ఆఖరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100% కూడా సబ్సిడీ ఇవ్వండి అని చెప్పేసి అని ఇచ్చారు. అయితే అప్పుడు వేసినటువంటి ఆ పథకము, ఆ పాలసీ వలన ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేటువంటిది బాగా ఈ జిల్లాలో పెరిగింది. ఎక్కడ చూసినా గానీ మనకు గ్రీనరీ పెరిగింది, హార్టికల్చర్ క్రాప్స్ పెరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటి, ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఈ రోజు రైతులు ఎక్కువ భాగం చూశారు. అప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ లో మనం తీసుకున్నప్పుడు మొట్టమొదటి జామ ఉండేది, ద్రాక్ష ఉండేది ఎక్కువ భాగం. అయితే ఇప్పుడు బనానా పెరిగింది. బనానా వచ్చేసి మనం అనంతపురం జిల్లాలో మనకు అనంతపురం చుట్టుపక్కల కానీ తాడిపత్రి, ఎల్లనూరు, పుట్లూరు, మనం అటువైపు కడప, లింగాల, కోడూరు, పులివెందుల
ఈ బెల్ట్ అంతా కూడా అరటి పెరిగింది. బొప్పాయి తీసుకుంటే కళ్యాణదుర్గము, రాయదుర్గము, అనంతపురం చుట్టుపక్కల పెరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు మనకు ఈ ఇది బాగా పెరిగింది. అయితే డ్రిప్ ఇరిగేషన్ లో ఈ రోజు 2021-22లో పూర్తిగా ఎత్తేసారు జగన్ గవర్నమెంట్. అప్లికేషన్లే తీసుకోలేదు. 22-23లో సెప్టెంబర్ నెలలో మాత్రమే అప్లికేషన్లు తీసుకోండి అన్నారు. అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏపీఎంఐపి ద్వారా. ఆఖరకు 23-24 వచ్చేటప్పటికి గ్రౌండింగ్ అయ్యేటటువంటివి లేవు. సో ఇది ఉంది. మరి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వచ్చినటువంటివన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, దాని వలన ఒక అనంతపురమే కాదు రాయలసీమలో ముఖ్యంగా కడప, అనంతపురము, చిత్తూరు జిల్లాలో హార్టికల్చర్ క్రాప్ బాగా పెరిగింది. ఇంకా జలకళ ఉంది, వైఎస్ఆర్ జలకళ అనేటువంటిది జగన్ గవర్నమెంట్ లో పెట్టారు. మరి ఒక రకంగా మనం ప్రభుత్వ విధానాన్ని మనం ఒక రైతుగా లేదంటే దానికి విమర్శించలేం, కానీ జలకళ వలన భూగర్భ జలాలు తగ్గిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎంతమందికి బోర్లు వేశారు, ఎంతమందికి మోటార్లు ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ అయినటువంటిది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒకవేళ బోర్ వేసినా కానీ ఆ పార్టీ నాయకులకి లేదంటే వాళ్ళ యొక్క అనుచరులకే దక్కింది తప్ప ఇంకా లేదు. అయితే ఇది పెద్ద ఎత్తున రాలేదు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ యొక్క పథకాలు అనేటువంటివి రెడీమేడ్ లాగా జగన్ గవర్నమెంట్ లో ఉన్నాయి తప్ప దీని యొక్క ప్రభావం రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందనేటువంటిది శాశ్వతమైన పథకం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాయలసీమ అనేది ఇంతకు ముందు ఎన్నికల్లో ప్రతి మేనిఫెస్టోలో పార్టీలో రాయలసీమకు ఇది చేస్తాం అది చేస్తామని స్పష్టమైన హామీలు అంటూ ఉండేవి. కానీ ఈసారి కూటమి మేనిఫెస్టోలో రాయలసీమ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి స్పష్టమైన హామీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా పోలవరం సంబంధించి పోలవరానికి రాయలసీమకి ఉన్న సంబంధం మీకు తెలుసు. పోలవరం దీనిలో కొంత ఇది చేసి పట్టిసీమని ప్రాజెక్టుని తీసుకొచ్చారు, పట్టిసీమని కట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది విమర్శలకు కూడా గురైంది. దానివల్ల చాలా ఎక్కువ ఇది పెరిగింది, ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యాయని అప్పుడు జగన్ గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు రాయలసీమలో రేపు కూటమి ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా అనుసరించబోయే ఇరిగేషన్ విధానం ఎలా ఉంటుంది? ఈ ఇరిగేషన్ విధానానికి సంబంధించి ఈ రెండు పార్టీల మీద పట్ల ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఇరిగేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ గా ప్యాకేజ్ అనేటువంటిది అయితే ప్రతి ఎలక్షన్లలో కూడా రాయలసీమకు ఏం చేస్తారు అనేటువంటిది ఓవరాల్ గా అప్పుడున్నటువంటి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కొంత రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు, సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే 2000 సంవత్సరం తర్వాత వ్యాపారస్తులు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి సేవా వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళకి వ్యవసాయ రంగం గురించి అంతగా అవగాహన లేకపోవడము, కమ్యూనిస్టులకు అంతో ఎంతో అవగాహన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభావితం చేయలేకపోవడము. రెండవది ప్యాకేజ్ ఉత్తరాంధ్రకి ఏమిస్తారు, రాయలసీమకి ఏమి ఇస్తారు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ మాకు ఇవ్వండి అని చెప్పేసానని వాదించేటటువంటి వాళ్ళు గట్టిగా తమ వాణిని అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ మాట్లాడేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. అది ఒక దౌర్భాగ్యము. ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అది లోపం ఉండొచ్చు, అది లోపంగా మనం చెప్పొచ్చు. ఇంకా రెండవది ఇరిగేషన్ అని అనుకున్నప్పుడు కొంత హంద్రీనేవా కానీ గాలేరు నగరి, సో గాలేరు నగర్ ఆల్రెడీగా అయిపోయింది. మరి హంద్రీనేవా తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. లాస్ట్ లో చివరికి కుప్పం వరకు వచ్చింది. ఆ నీళ్ల వలన కొంతవరకు అనంతపురం జిల్లా సస్యశ్యామలమైంది అని మాత్రం చెప్పొచ్చు. అయితే ప్యాకేజీ గురించి మాట్లాడలేకపోవడానికి కారణము వాళ్లకు జిల్లా పైన సమగ్ర అవగాహన లేకపోవడమే అని నేను అనుకుంటున్నాను. ఉన్నా కానీ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కృత్రిమ వర్షం గురించి కానీ లేదంటే కనుక కొద్దిగా రీసెర్చ్ స్టేషన్స్, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ కానీ లేదా ఇవన్నీ కూడా దానికోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయింపులు కానీ ఒక స్టాఫ్ కానీ
ఒక రకమైనటువంటి ఈ పథకాలు దీని గురించి చర్చ అనేటువంటిది జరిగేది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చెందిన నాయకుడే కదా, మరి ఆయన స్పష్టమైన ఇది తన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేకపోయారు? ఆయనకి అవగాహన ఉంది కదా. నిజంగా రైతుల గురించి ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి ముఖ్యంగా ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఇజ్రాయెల్కి పంపించి ఇజ్రాయెల్ టెక్నాలజీని మన రాష్ట్రంలో ఉపయోగించాలా అని చెప్పేసరని ముఖ్యంగా అనంతపురం జిల్లాను ఒక మోడల్ గా తీసుకొచ్చి, ఒక పైలట్ గా తీసుకొచ్చి ఈ రోజు ఈ విధంగా హార్టికల్చర్ పెరిగింది అంటే గనక అది చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపే, ఆయన యొక్క విజనే, దాంట్లో ఎలాంటి డోకా లేదు. అట్లాగే అనంతపురంలో నాట్ ఓన్లీ అనంతపూర్, I'm talking about not only Anantapur, it's all about Rayalaseema. So you can see wherever in Kurnool, Kadapa and Chittoor, of course Chittoor is better than other 3 districts in horticulture or agriculture. So that మనం ఈ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో బాగా పెరిగినటువంటిది మైక్రో ఇరిగేషన్ పెరిగింది, హార్టికల్చర్ పెరిగింది, ఇది బాగుంది. అట్లాగే హంద్రీనేవా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ అప్పుడు ఏది డ్రైలాండ్ హార్టికల్చర్ పెరగడం, అంటే మెట్ట భూములలో పండ్ల తోటల పెంపకము, అంత మునుపు ఇందిరాప్రభ అని సిఎల్డిపి ప్రోగ్రామ్ ఉండేటటువంటిది, కమ్యూనిటీ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, ఇట్లాంటి వాటి వలన అవన్నీ రావడం వలన ఈ రోజుకి ఈ ఈ వ్యవసాయ రంగానికి కొంత మేలు జరిగింది. అయితే ఇప్పుడు చిన్న రైతులు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవాలనేటప్పటికి బంద్ అయిపోయింది. అయితే గతంలో ఎప్పుడు మొట్టమొదటిసారిగా అభివృద్ధి ఫలాలు అనేటువంటివి కొంత డబ్బున్న వాడికో లేదా ఉన్నత వర్గాల వారికో వచ్చాయి అనేటువంటి యొక్క ఆలోచనకు అనుగుణంగానే అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెద్ద రైతులకే ఉండేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 5 ఎకరాలకు మాత్రమే చెయ్యండి, ఆ తర్వాత మళ్ళీ కూడా ఇంకొక 5 ఎకరాలకు కావాలనుకున్నప్పుడు 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకోండి అనేటువంటిది పెట్టారు. సో కాబట్టి ఈ రోజు చిన్న రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులు మనం డ్రిప్ ఇరిగేషన్ కావాలా అని మనం డీడీ ఇస్తామంటే గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ చేయలేదు, ఆ వస్తే ఇస్తామని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంటుంది. కాబట్టి రాయలసీమకు వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు కృషి చాలా ఉంది.